హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? అయిపోయినాయండి పనులన్నీ. నేను ఈరోజు గోంగూర పచ్చడి చేస్తున్నానండి. దానికి కావాల్సింది టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయ, గోంగూర అండి. టమాటా వేసిన ఎందుకు గోంగూర పచ్చడి అంటే పులుపు ఎక్కువ లేదని చెప్పేసి టమాటా వేసి 2 అన్నేసి ఉప్పు పసుపు వేసి మూత పెట్టేసుకుందామండి. సింపుల్ ఆయిల్ ఎక్కర్లేదు, నూనె ఎక్కర్లేదు. ఎందుకంటే టమాటాలు ఉండే వాటరే పైకి వచ్చేస్తుంది. పచ్చిమిర్చి టమాటా అన్నీ ఉడికిపోతాయి అన్నమాట. టమాటా వాటరు, గోంగూరలో కూడా వాటర్ ఉంటుంది కదా, సిమ్లోనే పెట్టుకోవాలండి. నేను ఆ లోపల అది ఉడికే లోపల ఏం చేస్తుంటే బెల్లం కొబ్బరికాయ కొట్టాను. ఆ బెల్లంతో తింటే బాగుంటుందని సన్నగా కట్ చేసి పెట్టేసుకుని ఖాళీగుండ బదులని సిమ్లో పెట్టేసుకుంటే చక్కగా వాటర్ అంతా మగ్గిపోయేంత వరకు సిమ్లో పెట్టేసుకొని స్టవ్ కట్టేసుకొని పక్కకు పెట్టేసుకుందామండి. కాస్త చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకొచ్చుకొని అందులోకి నేను ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాను. ఎందుకంటే మనకు పోపు పెట్టుకోకుండా బాగుంటుంది, మన ఇష్టం, అది వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకపోతే ఇలా డైరెక్ట్ తినే బాగుంటుంది. కాకపోతే ఒక 4-5 రోజులు ఉంటే ఇలా ఆయిల్ అసలు వేయలేదు కదా వాటర్తో, కాబట్టి మనకు కొద్దిగా స్మెల్ వచ్చేది ఉంటుంది. పులుపు ఉన్నా కానీ పచ్చి కదా ఉల్లిపాయలన్నీ, అందుకని కాస్త పోపు వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి 6 రోజులు 4 రోజులు ఏమి ఉండదులేండి, 2 రోజుల్లో అయిపోతుంది. అలా ఉండే వాళ్ళు అయితే పచ్చి ఉల్లిపాయలు కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. బయట పెడితే కాస్త బూజు వస్తుంది ఎండలకు, అందుకని లైట్గా పోపు పెట్టేసుకుంటాను. కొంచెం ఆయిల్ వేసినండి, ఎక్కువ వేయలేదు. పోపు గింజలు, ఎల్లుల్లిపాయ, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, 2 ఎండుమిర్చి వేసేసుకొని చక్కగా పోపు వేసుకొని పైనలుగా ఇంగ వేసేసుకొని పోపు వేసుకుంటే అయిపోతుందండి. టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి. అబ్బా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సూపర్ ఉంది పచ్చడి అసలు. నేను దొండకాయ ఫ్రై చేశాను. దొండకాయ ఫ్రై ఈరోజు గోంగూర పచ్చడి చక్కగా 2 వేడి వేడి అన్నం అయింది. మంచిగా ఉంటుంది అబ్బా, చాలా బాగుంటుంది. దీంట్లోకి నెయ్యి కూడా నక్కలేదు. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి.